ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మ్యాపింగ్ అన్మ్యాపింగ్ మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ వ్యత్యాసం వెనుక కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్ పై బిఎల్ఏలతో సమావేశంలో పాల్గొన్న ఆయన ఎస్ఐఆర్ పై అలర్ట్ గా ఉండాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ ప్రక్రియతో కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను తొలగించే అవకాశం సైతం ఉందంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఇటు బిఎల్ఎల్తో అవగాహన కార్యక్రమంకు ఇటు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి పాల్గొన్నారు. సార్ 3 రోజులు అవుతుంది ఎమ్యునరేషన్ ప్రాసెస్ పూర్తయి ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడే బిగినింగ్ అయింది కదా సార్ కార్యక్రమం అనేది. సో మా బిఎల్ఏస్కు టోటల్గా నాయకులకు కార్యకర్తలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేసి ప్రతినిత్యం కూడా ప్రజల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఏ ఒక్కరి ప్రజాస్వామ్య హక్కు అయినటువంటి ఓటును తొలగించబడకూడదు. ఒకటి డబుల్ ఉంటే తీసేయాల్సిందే, చనిపోయిన వాళ్ళు తీసేయాల్సిందే. కానీ బతుకుదెరువు కోసం బయట పోయే వాళ్ళు ఉంటారు, వలసలు పోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ వలసలు పోయిన వాళ్ళ ఓటు ఎక్కడో దగ్గర ఉండాలి కాబట్టి సో అటువంటి వాళ్ళు జాగ్రత్త పడించాలా. అట్లాగే ఇలా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి పార్టీ కూడా సరే కొంత రాజకీయ అడ్వాంటేజ్ కోసం చేసే ప్రయత్నం చేస్తే చేయొచ్చు. చూడండి, అంటే అన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండి ప్రజాస్వామ్యం ప్రకారం, చట్టం ప్రకారం, లెక్క ప్రకారమే అవి అమలయ్యే విధంగా న్యాయంగా ఎవరి ఓటింగ్ హక్కు కూడా తొలగించబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ప్రతినిత్యం కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. నాయకులు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో ఎవరి ఓటు కూడా వెళ్లకుండా జాగ్రత్త పడాలనుకుంటే ఇది అధినాయకత్వం కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. సార్ ఏముంది గ్రౌండ్లో పరిస్థితి ఏముంది? ప్రజెంట్ గ్రౌండ్ స్టార్ట్ అయింది నిన్ననే కదా. గ్రౌండ్లో సరే ఏదైతే కొంత మ్యాపింగ్ అన్మ్యాపింగ్లో కొంత గ్యాప్ ఉంది. అది ఎందుకు గ్యాప్ ఉంది ఇప్పుడు తెలుస్తుంది. ఆ గ్యాపింగ్ వ్యత్యాసం 40% ఉంది కొంత. సో 40% ఎందుకు మిస్ మ్యాచ్ అవుతూ ఉంది అంటే డెఫినెట్గా దానిలో సో డబుల్ ఉన్నాయా, లేకపోతే చనిపోయిన ఉన్నాయా, లేకపోతే అక్కడ ఇళ్ళలో లేక వచ్చినాయా, ఇవన్నీ కూడా సరిచూసేది ఉంది. సో అందుకే ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఈ స్టెప్ ద్వారా మనకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది. ఇది మ్యాపింగ్ అండ్ మ్యాపింగ్ సంబంధించి కొంత వేరియేషన్ ఉంది. దానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా అలర్ట్గా ఉన్నారు. ఈ 3 రోజులే అవుతుంది. ఖచ్చితంగా ఈ 3 రోజుల ప్రాసెస్లోనే ఏం తెలియదు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ అయితే క్షేత్రస్థాయిలో బిఎల్ఏలు మాత్రం అలర్ట్గా ఉన్నారు. ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడతామంటూ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేశ్వర్, సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.